అందరికీ జై భీమ్, జై పూలే. మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ప్రసన్న హరికృష్ణ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినటువంటి 60,419 మంది పట్టభద్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు, జై భీములు తెలియజేసుకుంటున్నాం. ఇలా మరి అధికారికంగా ప్రసన్న హరికృష్ణ గారు, మరి యాటకారి సాయన్న ముదిరాజు గారు అధికారికంగా ఓడిపోయినప్పటికీ కానీ నైతికంగా విజయం సాధించినట్టే. ఎందుకంటే ఈ 60,419 మంది పట్టభద్రులు చూసుకున్నట్లయితే ఇలా ఆర్థిక బలం, అధికార బలం ఉన్నటువంటి మనకు పోటీ చేసినటువంటి ఇద్దరు ప్రత్యర్థులు వాళ్ళకి అన్ని రకాలుగా అండ ఉండి పట్టభద్రులను ప్రలోభాలకు గురి చేసి ఇబ్బందులకు గురి చేసినా కూడా మరి 60,419 మంది పట్టభద్రులు నిజాయితీగా ఒక రూపాయి తీసుకోకుండా ఓటు వేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేయాలి. ఎందుకంటే ఇలా ఓటు నమ్ముకొని బానిసలం కామని చెప్పేందుకు శుభసూచకము ఈ యొక్క 60,419 మంది పట్టభద్రులు. ఇలా రాబోయే రోజులలో ఇలా ఓటు నమ్ముకోకూడదు, నిజాయితీగా మనం ఓటు వేయాలని తెలియజేసినటువంటి వ్యక్తులు ఈ యొక్క పట్టభద్రులు. కాబట్టి రాబోయే రోజులలో ఇలా డబ్బు లేకుండా రాజకీయం చేయొచ్చనే యొక్క రాజకీయాలను చూపించే విధంగా ప్రసన్న హరికృష్ణ గారు మరి పోటీ చేసి పట్టభద్రులకు చైతన్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఇలా మనం బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారు నైతికంగా విజయం సాధించి పట్టభద్రుల యొక్క మనసును గెలుచుకున్నటువంటి వ్యక్తిగా మరి పట్టభద్రుల సోదరులు కూడా రాబోయే రోజులలో ప్రసన్న హరికృష్ణ గారు నిరుద్యోగుల సమస్యల గురించి మరి మాట్లాడతారు. ఇలా ఓడిపోయినా కూడా మరి మన యొక్క సమస్యల గురించి ఆయన మాట్లాడతారు. బహుజన్ సమాజ్ పార్టీ కూడా నిరుద్యోగుల పక్షాన ఎప్పటికీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి ఒక్కసారి మరి ధన్యవాదములు, జై భీములు.